నమస్కారం జన సైనికులారా జేఎస్పీ మార్నింగ్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ప్రజల గలాన్ని ప్రతిధ్వనించే జనసేన పార్టీ తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగులు వేస్తోంది. పోరాటాల పురిటిగడ్డగా ఆత్మగౌరవ ఉద్యమాలకు నిలయంగా పేరుగాంచిన తెలంగాణలో ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తూ ప్రజల పక్షాన నిలబడే రాజకీయ శక్తిగా జనసేన తన స్థానాన్ని మరింత బలపరచుకోవడానికి కసరత్తు ప్రారంభించింది. సేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి దిశానిర్దేశంతో యువత, మహిళలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు మరియు అన్ని బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పిస్తూ కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేయడమే పార్టీ ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ప్రజల సమస్యలపై స్పందించే రాజకీయ వ్యవస్థను నిర్మించడం, ఉద్యమాలకు అండగా నిలవడం, ప్రజల ఆశయాలను రాజకీయ వేదికపై బలంగా వినిపించడం ద్వారా తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని జనసేన సంకల్పించింది. ఈ లక్ష్యాల సాధనలో భాగంగానే పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంటు మరియు 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న జన సైనికులు, సాధకులు, నాయకుల సేవలను గుర్తించి వారికి తగిన గుర్తింపు బాధ్యతలు కల్పించడమే ఈ కమిటీల ప్రధాన ఉద్దేశం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి పార్టీ పట్ల నిబద్ధత, ప్రజలతో అనుబంధం, నాయకత్వ లక్షణాలు, సేవా కార్యక్రమాలు వంటి అంశాలపై సమగ్ర సమాచారాన్ని సేకరించి పార్టీ అధ్యక్షుల పరిశీలనకు సమర్పించనున్నారు. దశాబ్దన్నర క్రితం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కలగనున్న కేడార్ నుంచే నాయకత్వం అనే ఆలోచనకు ఇప్పుడు కార్యరూపం దక్కుతోంది. పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడిన ప్రతి జన సైనికుడికి గుర్తింపు దక్కాలనే లక్ష్యంతో ఈ వినూత్న వ్యవస్థను అమలు చేస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం మరియు కూటమి సమన్వయంపై కీలక చర్చలు జరిపేందుకు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ కూటమి సమన్వయ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ 2 ఏళ్ల పాలన, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల పురోగతి, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగినట్లు సమాచారం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన పాలన అందించేందుకు కూటమి పక్షాల సమన్వయంతో ముందుకు సాగాలని నాయకులు అభిప్రాయపడ్డారు. ఒకవైపు తెలంగాణలో పార్టీ విస్తరణకు బలమైన కార్యాచరణ, మరోవైపు కేడర్ ఆధారిత నాయకత్వ వ్యవస్థను నిర్మించే సంస్థాగత సంస్కరణలు, ఇంకోవైపు ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యంగా ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తూ జనసేన పార్టీ తన ప్రత్యేక రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. కలమే జనసేన, ప్రజల పోరాటమే జనసేన, ప్రజల భవిష్యత్తు జనసేన లక్ష్యమే సిద్ధాంతంతో సేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్టీ మరింత బలంగా ముందుకు సాగుతుంది. తెలంగాణ భవిష్యత్తు నిర్మాణంలో యువత, రైతులు, కార్మికులు, ఉద్యోగులు, మేధావులు భాగస్వాములు కావాలని జనసేన పిలుపునిస్తుంది. ఇదే ఈ రోజు జేఎస్పీ మార్నింగ్ న్యూస్ ప్రత్యేక కథనం. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్.